సో మేము ఒక లుక్ అనుకున్నాం రవి నేను. ఇప్పుడు బయట జనాలు వాడే మేకప్‌కి మేము వాడేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మేకప్ అంతా ఒక ఎత్తయితే ఐబ్రోస్ ఫిల్ చేయడం అనేది ఒక టాస్క్. సో ఈరోజు గెస్ట్ అపియరెన్స్ మా మమ్మీ గూడా. సో కంప్లీట్ లుక్ అయితే ఇది. హలో ఆల్. సో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మన అందరం డైపర్స్ వాడాలి అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా. స్పెషలీ మదర్స్కి చాలా టెన్షన్గా ఉంటుంది. యాజ్ అ మదర్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన థింగ్ అనమాట. సో బట్ బెస్ట్ డైపర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు సరిగ్గా పడుకోవాలన్నా, వాళ్ళు సరిగ్గా ఆడుకోవాలన్నా మంచిగా ర్యాష్ ఫ్రీ డైపర్స్ యూస్ చేస్తేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటారనమాట. సో ఈరోజు నేను ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పట్లేదు, చాలాసార్లు నేను మస్ట్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ మన లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్స్ అనమాట. సో ఈ డైపర్స్ తెలుసు కదా, నేను మా బాబు చిన్నప్పటి నుంచి ఇవే యూస్ చేస్తున్నానని. సో స్పెషల్గా ఇవే ఎందుకు సజెస్ట్ చేస్తానంటే వీటి క్వాలిటీ అండ్ వీటి డ్యూరబిలిటీ వచ్చేసరికి చాలా బాగుంటాయి. సో అందుకే నేను ప్రతి టైం లవ్ ల్యాబ్ది ఇది సజెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ప్యాక్ ఆఫ్ 28 ప్యాన్స్ వస్తాయి. సో ఇది ఎక్సెల్ సైజ్. సో బాబుకు ఎల్ సైజ్ వస్తుంది. ఎక్సెల్ సైజ్ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటాయని ఒక్కొక్కసారి ఇది కూడా యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది 360 డిగ్రీస్ కేర్ అనేది ఇస్తుంది. సో మనకి ఏంటంటే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం 1000 మిలియన్ పోర్స్తో బ్రీతబుల్ మెటీరియల్తో తయారు చేశారనమాట. సో దట్ పిల్లలకి వెంటనే యూరిన్ పాస్ చేసిన వెంటనే ఇది వెట్గా ఉందనుకోండి, వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి. అందుకే మిగతా డైపర్స్కి దీనికి డిఫరెన్స్ అదే అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇంత సాఫ్ట్గా కుషన్ అండ్ ఇన్ని బ్రీతబుల్ మెటీరియల్ వల్ల సో వాళ్ళకు కూడా తొందరగా అబ్జర్వ్ అయిపోయి ఆ డ్రైనెస్ అనేది ఇస్తుంది. లేదంటే తొందరగా ర్యాషెస్ రావడం, సో రెడ్నెస్ రావడం అనేది పిల్లలకి జరుగుతుంది. దానివల్ల చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు పిల్లలు. అండ్ వాళ్ళు పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు, ఆడుకునేటప్పుడు కూడా తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అది చూసి మదర్స్ చాలా బాధపడతారు. సో ఇదేంటంటే మనకి 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ లోపల కూడా ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, సో యూరిన్ అనేది ఫుల్ అయ్యే వరకు మనకి బయటకు రాదనమాట. సో మనకి ఇక్కడ ఇండికేషన్ ఇచ్చారు కదా, సో ఇండికేషన్ వల్ల ఏంటంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసి ఒకవేళ ఫిల్ అయిపోయింది డైపర్ అంటే ఈ ఎల్లో ఏదైతే ఉందో అది మనకి బ్లూగా చేంజ్ అయిపోతుంది. సో మనకి ఈజీగా ఉంటుంది, మనం కంప్లీట్గా డైపర్ తీసి చెక్ చేయక్కర్లేదు. సో ఈ ఇండికేషన్ వల్ల మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంకా ఏంటంటే మనకి ఇంకా హైజీన్ కోసం డైపర్ యూజ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టిక్కర్ ఇచ్చారో ఇది ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడం అనమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. దీనివల్ల ఏంటంటే హైజీన్ ఉంటుంది అండ్ డస్ట్బిన్లో పడేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో మనకి మెస్సీగా అవ్వకుండా సో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ డైపర్స్లో ర్యాషెస్ రాకుండా ఏంటంటే పిల్లల కోసం సో ఈ డైపర్ లోపలే మనకి అలోవీరా లోషన్ అనేది అబ్జార్బ్ చేశారు ఇందులో. సో దట్ ఏంటంటే మనకి పిల్లలకి ఇమీడియట్గా ర్యాషెస్ అవి రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాటన్ లాంటి టాప్ షీట్ అండ్ బ్యాక్ షీట్ వల్ల ఏంటంటే పిల్లలకి చాలా కంఫర్టబుల్ అండ్ బ్రీతబుల్ మెటీరియల్ ఉంటుంది. సో అందుకే పిల్లలు కూడా ఇరిటేషన్ లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇది 5 లేయర్స్తో వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మంచిగా అబ్జర్వ్ అయ్యి అప్ టు 12 అవర్స్ వరకు మనకి లీకేజ్ అనేది లేకుండా చేస్తుంది. సో ఇఫ్ అట్ ఆల్ పిల్లలు ఇంకా ఎక్కువ యూరిన్ పాస్ చేసి మీరు చెక్ చేసి తీసేయచ్చు, బట్ ఇది 12 అవర్స్ వరకు అబ్జర్బ్ అనేది అవుతుంది. సో మీరు ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్స్ గురించి మీరు అమెజాన్లో కనుక రివ్యూస్ చూస్తే చాలామంది పేరెంట్స్ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మీరు డెఫినెట్గా చూడండి రివ్యూస్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనకు తెలుస్తుంది డైపర్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయని చెప్పి. సో డెఫినెట్గా రివ్యూస్ చూడండి. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే మనకి lovelab.com వీళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో, లేదంటే మనకి నైకా ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది, లేదంటే మీకు నియర్ బైగా ఉన్న ఎనీ బేబీ గేర్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. సో ఈ డైపర్స్ వాడితే బేబీస్ హ్యాపీగా ఉంటారు, మదర్స్ ఇంకా హ్యాపీగా ఉంటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మస్ట్ ట్రై అని నేను రికమెండ్ చేస్తాను. సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్, మీ బేబీస్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి గెట్ రెడీ విత్ మీ.
యాక్చువల్లీ ఇంటింటి రామాయణం షూటింగ్ జరుగుతుంది. సో, షూటింగ్‌లో ఇప్పుడు మ్యారేజ్ సీక్వెన్స్ అదంతా జరుగుతుంది. మీరందరూ ఆల్మోస్ట్ వాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో, మ్యారేజ్ సీక్వెన్స్‌లో ఒక మంచిగా రెడీ అవుతాం కదా! సో, ఆ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, నేను ఏం జ్యువెలరీ వేసుకుంటున్నాను. సో, గెట్ రెడీ విత్ మీ అంటే కంప్లీట్‌గా నా లుక్ ఎలా ఉంటుందనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి బాబీ బ్రౌన్ ఇది ప్రైమర్ లాంటిది క్రీము. యాక్చువల్లీ ఇది బాగుంటుంది బేస్ లాగా. సో, జనరల్‌గా అయితే నార్మల్ ప్రైమర్ యూజ్ చేస్తాను. సో, ఎవ్రీడే కూడా ఈ మధ్య ఇది యూజ్ చేస్తున్నా. జనరల్‌గా ఇంతకుముందు నైకా కానీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైమర్స్ యూజ్ చేసేదాన్ని. ఇది మంచిగా అనిపించింది స్కిన్ కూడా. సో, ఇది స్టార్ట్ చేశాను. కానీ ఇది యూజ్ చేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ అలా డ్రై అవ్వాలి. అంటే స్కిన్‌లోకి వెళ్ళే వరకు కొంచెం ఉండాలి. తిను స్పెషల్ గెస్ట్ ఈరోజు మా మ్యారేజ్ సీక్వెన్స్‌కి. సో, చాలా డేస్ తర్వాత ఈరోజు మాకు డేట్ ఇచ్చాడు రవి. సో, చాలా బిజీగా ఉంటాడు. అండ్ తన వర్క్ చాలా ఫైన్‌గా మంచి మంచి బ్రైడ్స్ ఏస్తాడు. క్లాసీ లుక్ కావాలన్నా మోస్ట్లీ ఈవెంట్స్‌కి వెళ్తావు కదా రవి. ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ సీరియల్స్‌కి వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కంప్లీట్‌గా మ్యారేజెస్ ఇవన్నిటికి చేస్తాడనమాట. లాస్ట్ టైం ఒకదానికి అనుకున్నాము. యాక్చువల్లీ మన ప్రోమోకే అనుకున్నాము. బట్ ఆ రోజు అవ్వలేదు. సో, లక్కీగా ఈరోజు మ్యారేజ్ సీక్వెన్స్‌కి వచ్చేసాడనమాట. నెక్స్ట్ ఈ బేస్ ప్రైమర్ వేసుకున్న తర్వాత ఇది డర్మా స్టిక్ అంటారు. సో, ఇది నా షేడ్ వచ్చేసరికి డిఎఫ్డి అంటారు. సో, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క షేడే యూజ్ చేస్తున్నాను. సో, మిగతా ఫౌండేషన్స్ ఇవన్నీ ఎందుకో నాకు స్కిన్‌కి అంత సూటబుల్ అవ్వవు. నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఫౌండేషన్ కూడా కొన్నాను ఎస్టె లాడర్‌ది. బట్ మనకి యూజ్ చేసే అంత టైం లేదు. అండ్ మోర్ ఓవర్ మాకు సీరియల్‌కి స్వెట్ ఎక్కువ వస్తుంది. అంత గ్యాప్ ఉండదు. ఈ లైటింగ్స్ కొంచెం మూవీస్ అండ్ వేరే లైట్స్ కంటే కొంచెం హార్డ్‌గా ఉంటాయి. సో, మనకి ఇదొక్కటే లాంగ్ లాస్టింగ్ ఉంటది. ట్రస్ట్ మీ మార్నింగ్ ఏస్తే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ టచ్‌అప్ చేసే వరకు బావుంటుంది. సో, ఇది స్టిక్ బేస్డ్ ఉంటది. సో, బ్రష్‌తో యూజ్ చేయొచ్చు, ఫింగర్‌తో యూజ్ చేయొచ్చు. నేను అప్లికేషన్ వరకు ఫింగర్‌తో యూజ్ చేస్తాను మోస్ట్లీ. అండ్ దెన్ బ్రష్‌తో స్మజ్ చేస్తాను. సో, మ్యారేజ్ సీక్వెన్స్ ఉన్న రెగ్యులర్ షూట్స్ అయినా కూడా నేను హెవీగా వేసుకోను స్టిక్. బట్ ఎందుకంటే మెయింటైన్ చేయడం కష్టం. అండ్ నా స్కిన్ టోనే ప్రిఫర్ చేస్తాను. సో, అందుకే లైట్‌గానే వేసుకుంటాను. ఈరోజు మాకు లైటింగ్ లేదు. మేము ఏం వేసుకుంటున్నామో తెలియట్లేదు. కళ్యాణ మండపంలో రూమ్స్ ఇస్తారు కదా! సో, ఆ రూమ్స్‌లో అస్సలు లైట్ లేదు చూడండి. ఇంత లైట్ వస్తుంది. సో, ఇది బ్రష్. సో, జస్ట్ కొంచెం మరీ డ్రై అవ్వకుండా ఒక్క వాటర్ స్ప్రే. సో, నెక్స్ట్ బేస్ వేసిన తర్వాత స్టిక్ వేసుకున్నాం కదా! ఇది ఆరెంజ్ షేడ్. ఇది స్టిక్ బేస్డే. యాక్చువల్లీ ఈ కంటైనర్‌లో వేసాను కానీ ఇది క్రైలో ఉంది. సో, ఇది అండ్ డిఎఫ్డి 2 మిక్స్ చేసి జస్ట్ ఎక్కడన్నా స్పాట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ కొంచెం అండర్ ఐస్ ఉన్నా హెల్ప్ అవుతది. సో, మాకు అండర్ ఐస్ లేవు గానీ బట్ మాకు ఈ స్కెడ్యూల్ అంతా చాలా హెక్టిక్ వర్క్ జరిగింది. రెస్ట్ లేదు. సో, పఫీ ఐస్ కానివ్వండి, కొంచెం స్ట్రెయిన్డ్ అయిపోయాయి ఐస్ అంతా. రెడ్ అయిపోవడం అలా జరిగింది. సో, రెడ్ ఐస్‌ని ఎలాగో కొంచెం డ్రాప్స్ ఏసుకొని కూల్ చేస్తున్నాం గానీ, ఈ కింద కొంచెం కవర్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతది. కరెక్ట్‌గా ఫంక్షన్స్ టైంలో ఏదన్నా హెవీ సీక్వెన్స్ అప్పుడే ఇట్లా పింపుల్స్ వస్తాయి. ఇది తెలియకూడదు. చూసారు కదా! ఇలా లైట్‌గా యాడ్ చేయాలి. ఎందుకంటే డార్క్‌గా ఏస్తే మళ్ళీ దాన్ని మ్యాచ్ చేయడం కష్టం అవుతది. ఫస్ట్ థింగ్ కంటి కింద ఈ లైన్స్ రాకూడదు అంటే ఎక్కువ ప్రోడక్ట్ మనం యూజ్ చేయకూడదు. అంతే. దీన్ని మ్యాచ్ చేసేద్దాం ఇప్పుడు. మేకప్‌కి ముందు కొంచెం ఒక ఐస్ దగ్గర కొంచెం పెట్టుకున్నా, లేదంటే నేనేం చేస్తా అంటే స్పూన్స్ ఉంటాయి కదా! పెద్ద స్పూన్స్ తీసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెడతాను. దాని తర్వాత మార్నింగ్ కొంచెం కళ్ళకి పెట్టుకుంటే చాలా కూల్‌గా అంటే ఫ్రెష్‌గా అనిపిస్తది. ఏ మాత్రం ఒక 5 మినిట్స్ టైం ఉన్నా నేను పెట్టుకునేదాన్ని ఈరోజు. అది మంచిగా హెల్ప్ అవుతది. అంటే ఐస్ కొంచెం నావి డ్రై అయిపోతున్నాయి ఈ మధ్య. అండ్ ఇలా రెడ్‌గా అవుతున్నాయి. ఇది డార్క్ స్టిక్ D14 అంటారు షేడ్. సో, ఇది మాకు తరతరాలుగా షూటింగ్స్‌లో వాడేది ఇదే బేసిక్‌గా. ఇప్పుడు బయట జనాలు వాడే మేకప్‌కి మేము వాడేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇది జస్ట్ ఇలా తీసుకొని స్మజ్ చేయాలి.
సో ఈరోజు గెస్ట్ అపీరియన్స్ మా మమ్మీ కూడా. సో ఇది జస్ట్ నోస్ కట్ అండ్ ఇక్కడ కావాలంటే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మ్యాక్‌ది యూజ్ చేస్తాను. సో ఓన్లీ నోస్ కటింగ్‌కి అంటే షేప్ కొంచెం షార్ప్‌గా కనిపించడానికి యూజ్ చేస్తాను. ఇలా పైనుంచి కిందకి ఇలా లాగాలి. సో తెలుస్తుంది కదా షాడో. లేదంటే నోస్ అనేది ఏమవుతుందంటే మేకప్ ఒకటే లెవెల్‌లో ఉంటే బ్రాడ్‌గా అనిపిస్తుంది. సో మీకు ఎంత షార్ప్ కావాలో అంత డార్క్‌గా చేసుకోవాలి అంతే. సో మేము ఒక లుక్ అనుకున్నాం రవి నేను. ఏం రెడీ అవ్వాలి? నేనేమో ఇప్పుడు రవి వస్తున్నాడు కదా అని చెప్పి పింట్రెస్ట్‌లో వాటిలో చూస్తూ ఉన్నాను. రవి కూడా పంపించాడు చాలా ఇవి. సో నాకేమో కొంచెం సింపుల్‌గా కావాలి కాబట్టి ఇంతకుముందు రవితో నేను వర్క్ చేయలేదు కాబట్టి తనకి నేను ఎలా రెడీ అవుతాను అనేది క్లారిటీ లేదు. బట్ తను నా టేస్ట్‌కి తగ్గట్టు చెప్పిన తర్వాత చాలా ఫోటోస్, వీడియోస్ పంపించాడు. సో అన్నీ చూసి ఒక లుక్ అయితే ఫిక్స్ అయ్యాము. నోస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు పౌడర్ యూజ్ చేస్తాను. మనకి స్పాట్స్‌లో ఏమో మేము మ్యాక్ కాంపాక్ట్ యూజ్ చేస్తాము. సో ఇందులో ఇది పౌడర్ బాక్స్ కాదు. యాక్చువల్‌గా క్రైలాన్ పౌడర్ TL7 అనుకుంటా నేను యూజ్ చేసేది. ఇవి హెయిర్ థిక్కెనింగ్ పౌడర్ అనుకుంటా ఇది. సో కోయాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు యూజ్ చేసినప్పుడు లాస్ట్ టైం ఇచ్చారు. సో ఐస్ దగ్గరికి ఇది యూజ్ చేస్తున్నా నేను. కొంచెం బేకింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ క్లైమేట్‌కి లేదంటే తొందరగా పోతది. సో ఇలా ఏసేసి వదిలేయాలి కాసేపు ఐస్ కింద. నార్మల్ దానికి ఇలా పౌడర్ పఫ్ లాంటిది దొరుకుతుంది కదా! సో ఇలాంటిది యూజ్ చేస్తాం. సో ఇది వెట్ క్లాత్. సో వెట్ క్లాత్ అంటే మేము జనరల్‌గా స్వెట్ వచ్చిన, ఆయిల్ వచ్చిన దానికి యూజ్ చేస్తాము. సో దీనికి కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను స్ప్రే కొట్టేస్తాను. సో ఫిక్స్ అయిపోతది. నేను లాస్ట్‌లో ఫిక్సర్ చేస్తాను. సో ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ వెట్ అవుతుందని చెప్పి దీనికి చేస్తాను. ఇలా జస్ట్ డ్యాబ్ చేసుకుంటే కొంచెం చల్లగా ఉంటది అండ్ రిలాక్సింగ్‌గా కూడా అనిపిస్తుంది. సమ్మర్స్‌లో అయితే ఐస్ క్యూబ్స్ వాడతాం. ఐస్ క్యూబ్స్ క్లాత్‌లో పెట్టేసి ఇలా అప్లై చేసుకోవడం. లేదంటే డైరెక్ట్ ఐస్ క్యూబ్ పెట్టి పెట్టుకున్నా మంచిగా ఉంటది. ఈ సమ్మర్ మాత్రం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా స్వెట్ అయితే ఆగలేదు. కంప్లీట్‌గా మేకప్ పోలేదు కానీ స్వెట్ అయితే పట్టడం ఆగలేదు. సో నెక్స్ట్ ఇంకా ఐ మేకప్ వెళ్ళిపోదాం ఫస్ట్. ఐబ్రోస్ చేయొచ్చు. ఐబ్రోస్ కొంచెం డ్రైగా ఉన్నాయి కదా! సో దాన్ని క్లీన్ చేసుకొని ఒక 2, 3 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! మళ్ళీ మేకప్‌లో నుంచి. అప్పుడు నాకు అప్లికేషన్‌కి ఈజీగా ఉంటది. అందుకే ఐబ్రోస్ లాస్ట్‌లో చేస్తాను. సో ఫస్ట్ ఐ షాడోకి వెళ్ళిపోదాము. సో ఐ షాడో వచ్చేసరికి కే బ్యూటీది. మన కత్రినా కైఫ్ బ్రాండ్ ఇది. బావుంటుంది. సో వీళ్ళ బ్రాండ్స్‌లో ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉండదు. సో మన బడ్జెట్ రేంజ్‌లో ఉంటది. సో ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. సో జనరల్‌గా నేను యూజ్ చేసేది ఓన్లీ బ్రౌన్. ఈ లాస్ట్‌లో ఉంది కదా! బ్రిక్ బ్రౌనే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం బ్రౌన్ బేస్ ఏసేసుకొని గోల్డ్‌తో ఫినిషింగ్ ఇద్దాము. నాకు ఐ షాడోస్ అంత ఇష్టం ఉండదు. అంటే కలర్స్ పాపప్ అయ్యే కలర్స్ అస్సలు యూజ్ చేయను. సో ఏ ఈవెంట్‌కైనా కూడా బేసిక్‌గా నా ఐ మేకప్ సింపుల్‌గానే ప్రిఫర్ చేస్తాను. సో హెయిర్ చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది కదా! ఇప్పుడు డిఫరెంట్ లుక్ జంగల్ లుక్ లాగా ఉంది నాది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే ఈసారి కొంచెం డిఫరెంట్ లుక్ కావాలని అడిగాను రవిని. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొంచెం మెస్సీ లుక్‌లో చేద్దామని అనుకున్నాము. కర్ల్స్ పెట్టేసి దాన్ని అంటే ఫినిష్డ్ లుక్ ఉండదు. సో మెస్సీ లుక్ వస్తుంది. సో ఎగ్జాక్ట్‌గా ఏమంటారు రవి? సో మెస్సీ లుకే కదా! అన్‌ఫినిష్డ్ లుక్. సో ఈ మధ్య ఇవి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా! అంటే మనకేం బ్యాక్ కోంబింగ్ చేయట్లేదు. రవి అసల ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్‌గా జస్ట్ ఫస్ట్ లేయర్ ఏమో మనకి క్లింపింగ్ పెట్టేసుకున్నాడు. సో దట్ కొంచెం వాల్యూమ్ వస్తుందని చెప్పి. సో రెగ్యులర్ బేస్‌లో యూజ్ చేయము. సో ఇట్లా స్పెషల్ ఈవెంట్స్‌కే కాబట్టి క్లింపింగ్ పెడితే ఏంటంటే కొంచెం వాల్యూమ్ వస్తది. అండ్ నెక్స్ట్ కొంచెం టెక్స్చరింగ్‌కి కర్ల్స్ లాగా పెట్టేసాడు టాంగ్స్‌లో. మెస్సీ లుక్ అనేది ఫేస్‌కి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తది. చాలా బావుంటది. సో ఇదొచ్చేసరికి ఎక్స్‌టెన్షను. సో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అస్సలు పెట్టుకోను నేను. నా దగ్గర ఒక 10 ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి గానీ, అది పెట్టుకోవాలంటే నా హెయిర్‌తోనే సరిపోతదెప్పుడు. సో ఈ ఎక్స్‌టెన్షన్స్ వచ్చేసరికి సింథటిక్ కదా! హార్డ్‌లీ 1 ఆర్ 2 టైమ్సే యూజ్ చేయొచ్చంట. సో అవి యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో క్లిప్పింగ్స్ ఉంటాయి. సో ఆ క్లిప్పింగ్స్‌తో పెట్టేసుకుంటే ఈజీగానే ఉంటది. ఒకప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్స్ ఇవేమీ లేవు.
మొత్తం బిట్స్ అండ్ ఏమంటారు విగ్ అంటారు కదా, సో విగ్స్ ఉండేవి, హాఫ్ విగ్స్. కానీ చాలా కష్టం కదా అవన్నీ మెయింటైన్ చేయడం. సో 2 ఐస్‌కి చూసారు కదా, ఇలా బ్రిక్ షేడ్ అంటే బ్రౌనిష్ వార్మ్ షేడ్ వేసుకున్నా. సో గోల్డ్ షేడ్ మాత్రం నేను ఫింగర్‌తోనే ఏస్తున్నాను. ఎందుకంటే బ్రష్‌కి పడిపోతుంది, మంచిగా రావట్లేదు. సో దీంతో ఏస్తే అంటే ఫింగర్‌తో వేస్తే పోదు గూడా బ్రష్‌తో కంటే. సో స్టార్టింగ్ నుంచి చేయట్లేదు, ఓన్లీ సెంటర్ ఆఫ్ ది లిడ్ ఏస్తున్నా. మాకు 2 పనులు ఒకేసారి అయిపోవాలి, లేదంటే టైం ఉండదు. అందుకే సైమల్టేనియస్‌గా మేకప్ అండ్ హెయిర్ 2 చేపిచ్చేసుకుంటున్నాను. పట్టు చీరలు కట్టుకోవాలంటే కొంచెం టైం పడతాయి. మళ్ళీ జ్యువెలరీయా? ఆ జ్యువెలరీ హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. యాక్చువల్లీ మీకు చూడ్డానికి అబ్బా! చాలా బాగుంది, సింపుల్‌గా అయిపోయింది అనుకుంటది. బట్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ అవన్నీ పెట్టుకొని ఈవినింగ్ వరకు షూటింగ్స్‌లో ఉండాలి అంటే దేవుడు కనిపిస్తాడు చాలా సార్లు. నాకు కంప్లీట్ ఐకి లైనర్ పెట్టడం ఇష్టం ఉండదు. పెట్టుకోను. జనరల్ కాదు, అసలు పెట్టను. హార్డ్‌లీ పెడితే వింగ్ అంటారు కదా, జస్ట్ ఈ ఎడ్జ్‌కి కొంచెం ఒక లుక్ రావడానికి ట్రెడిషనల్ డ్రమాటిక్ లుక్ కోసం పెడతాను. సో ఇదొచ్చేసరికి మేబ్లిన్ టాటూ స్టూడియో అంట స్మోకీ ఐ కోసం. సో ఇది మనం కాజల్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఐ లైనర్ లాగా యూజ్ చేయొచ్చు. నేను ఇది ఏసేసి స్మడ్జ్ చేసేస్తాను. సో దట్ ఆ బ్రౌన్ మంచిగా థిక్ లుక్ వస్తుంది. ఫస్ట్ మొత్తం 2 ఐస్‌కి ఇలా పెట్టేసిన తర్వాత సో థిక్‌గా పెట్టేయాలి ఫస్టే. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది కదా, దీంతో స్మచ్ చేసేస్తే ఏంటంటే అది స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉంటుంది లుక్. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ లుక్ తెలుస్తది. బట్ మామూలుగా అయితే ఇలా చేసుకోవాలి. సో కొంచెం ఫ్రించెస్ లాగా తీస్తున్నాం, దానికి కర్ల్స్ పెడితే బాగుంటుంది లుక్ అని. మరి ఈ ఫినిషింగ్ నీట్‌గా వచ్చేస్తే అప్పుడు ఇంక కదిలినా పర్లేదు. ఇప్పుడు కదిలితే ఏంటంటే తనకి డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు అవ్వదు. ఇప్పుడు ఎందుకంటే ఐస్ కదా. సో ఐబ్రోస్‌కి నేను యూజ్ చేసేది ఐ షాడోనే. జనరల్‌గా పెన్సిల్స్ అవి గూడా ఉంటాయి గానీ నా ఐబ్రోస్‌కి ఎందుకో సెట్ అవ్వలేదు. సో స్మాష్ బాక్స్ ఎబ్లేజ్ అంట. సో దీని షేడ్ నెంబరు. సో ఇది బాగుంటది. సో ఇందులో నేను ఐ షాడో కూడా యూజ్ చేస్తాను ఇందులో షేడ్స్. అండ్ ఐబ్రోస్‌కి అయితే ఇది యూజ్ చేస్తాను, మంచి బ్రౌన్ టోను. ఈ బ్రష్ నాకు మేకప్ రవి అని తనిచ్చాడు. అప్పటినుంచి ఇది చాలా ఇయర్స్ నుంచి దాచుకొని ఉన్నాను. ఎందుకంటే ఇంత సన్న బ్రష్ దొరకట్లేదు. సో ఫస్ట్ అసలు థిక్‌గా వెయ్యొద్దు. చాలా లైట్‌గా ఒత్తి కూడా పెట్టకూడదు. అంటే ఎక్కువ ప్రెస్ చేసి కూడా వేయకూడదు. లైట్‌గా అలా వేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఆ ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఆ మైక్రో బ్లేడింగ్ ఇవన్నీ వస్తున్నాయి గదా, ఆ లుక్ వస్తది. ఫర్ సమ్ రీజన్ ఎందుకో నాకు ఆ మైక్రో బ్లేడింగ్స్ ఇవన్నీ నచ్చవు. టాటూ లాగా ఉంటది. అంటే కొంతమంది చాలా నీట్‌గా ఫైన్‌గా చేస్తున్నారు గానీ, చాలా వరకు తెలిసిపోతుంది అది చేయించుకున్నట్టు. సేమ్ ఐబ్రోస్ ఏ షేప్‌లో ఉన్నాయో అదే షేప్ మెయింటైన్ చేస్తాను. ఎక్కువ థిక్ చేయను. అండ్ అవి ఏ యాంగిల్‌లో ఉన్నాయో హెయిర్ అదే దాంట్లో స్ట్రోక్స్ ఇవ్వాలి. మేకప్ అంతా ఒక ఎత్తయితే ఐబ్రోస్ ఫిల్ చేయడం అనేది ఒక టాస్క్. కానీ దానికే కొంచెం నేను టైం తీసుకుంటా. అది కొంచెం పోయినా పాడైపోతది కదా షేప్. సో డిఫరెన్స్ చూడండి ఈ ఐబ్రోకి, ఈ ఐబ్రోకి. మేకప్ లేకపోతే మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. నేనెప్పుడు ఐబ్రో ఫిల్ చేయను. లేదు అంటే మాత్రం ఇలా ఫిల్ చేసుకుంటేనే బావుంటది. అంటే ఫేస్ అనేది ఐస్ ఎలివేట్ అవుతాయి. లేదంటే ఇది చూసారా తేలిపోయినట్టు అనిపిస్తుంది కదా ఐబ్రో. లాషెస్ పెట్టుకోను కాబట్టి జస్ట్ కర్లర్‌తోనే కొంచెం ప్రెస్ చేస్తే ఆ షేప్ వస్తది. మామూలుగా ఏమవుతుందంటే మేకప్ లేనప్పుడు బానే ఉంటాయి. సో మేకప్ ఏసుకునేసరికి అంతా ఫ్లాట్ అయిపోయి ఇలా కిందకొస్తది కాబట్టి కర్లర్ పెడతాను. సో ఇప్పుడు మస్కరా వేసుకోవడమే. మస్కరా నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా లారియల్‌ది. సో నేను ప్రిఫర్ చేసేది ఇదే. ఇది చాలా బావుంటది. జస్ట్ ఒక్కసారి వేసుకునే ముందు ఇలా అంటే కొంచెం వార్మ్ అవుతుంది, లోపల కన్సిస్టెన్సీ చేంజ్ అవుతది. ఇలా ఎప్పుడు పంప్ చేయొద్దు. ఆ ఎయిర్ ఎళ్ళిపోయి ఇంకా హార్డ్ అయిపోతది మస్కరా. సో చాలామంది ఇలా ఇలా టప్ 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 కొడతా ఉంటారు. సో ఇలా ఉంటుంది వాండ్ దీనిది. ఇది మంచిగా అంటే మరీ థిక్‌గా ఉండదు. మీడియం థిక్‌నెస్ ఇస్తూ మనకి వాల్యూమ్ ఇస్తది. సో మనం ఏసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇది మంచిగా ఏసుకోగలిగితే కొంచెం టైం పడతది గానీ వేసుకోవడానికి. చాలా బా వస్తది. ఇంకా లాషెసే అవసరం లేదు. చూసారు కదా ఇది స్కెచ్ లైనర్.
సో కంప్లీట్గా పెట్టకుండా జస్ట్ ఈ షేప్ పెట్టాను. సో క్లోజ్ చేసినప్పుడు అట్లా బాగుంటుంది. ఇది అంతే. అండ్ జస్ట్ కింద ఈ కింద పార్ట్లో కూడా బ్రౌన్ ఇందాక చేశాను కదా, అది టచ్ ఇచ్చి కొంచెం స్మజ్ చేస్తాను. దానివల్ల ఐ ఇంకా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. మీరు స్మచ్ చేయకుండా కూడా వదిలేయచ్చు, చేస్తే కొంచెం స్మోకీ లుక్ టైప్ ఉంటుంది. సో కాజల్ లాస్ట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఫైనల్గా లిప్స్టిక్ వచ్చేస్తున్నాను. సో లిప్స్టిక్ వచ్చేసరికి మనకి కంప్లీట్ రెడ్ కాదు, కొంచెం డార్కర్ షేడ్ రెడ్ టోన్స్లో. సో ఇది మై గ్లామ్ లిప్స్టిక్, షేడ్ వచ్చేసి మనకి డీవా. సో UM10 ఇది షేడ్ నెంబరు. లిప్స్ లైట్గా ఒకసారి ఆల్రెడీ లిప్ బామ్ పెట్టుకుని ఉన్నాను, సో దట్ కొంచెం ఆ ప్లంపీగా ఉంటుంది. లేదు అంటే ఈ టూ ఫేస్ది లిప్ ఇంజెక్షన్ అని ఉంటుంది, ఇది కొంచెం పెట్టుకుంటే కొంచెం ఆ టింగ్లింగ్ వచ్చి కొంచెం అది మనకి మింట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది, కొంచెం ఏమంటారు ప్లంపీగా వస్తాయి. సో బట్ ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి యూజ్ చేయట్లేదు. హెవీగా వేయకుండా జస్ట్ లైట్గా ఒక దాంతోనే పెడుతున్నా. అండ్ కొంచెం లైనర్ ఇచ్చేస్తే మనకి ఆ అవుట్లైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఇది లిప్ లైనర్ మార్స్దే, ఇది కూడా అంతే కంప్లీట్. ఇదే లిప్స్టిక్తో లైట్గా బ్లష్ ఆన్ లాగా చేసేసి, నేను బ్లష్ ఆన్స్ వాడను, సపరేట్గా ఉండవు అసలు కిట్లో. సో ఈ లిప్స్టిక్తోనే, ఇది కూడా ఓన్లీ మ్యారేజ్ సీక్వెన్స్ అని లేదంటే అది కూడా యూజ్ చేయను. వేసినట్టే, నాకు స్ట్రాంగ్గా వేసుకోను కాబట్టి. కాంపాక్టే, సో డార్క్ షేడ్. ఈ పార్ట్ కట్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఇది జా లైన్ కరెక్ట్గా కనిపించదు. సో అంతే, లాస్ట్ ఇంకా హైలైటర్ ఒకటి వేసుకుంటే అయిపోతుంది. సో హైలైటర్ వచ్చేసరికి బాబీ బ్రౌన్ది. సో ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను, ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. సో కొంచెం ఇలా నోస్ మీద వేసుకుంటే ఆ షైనీ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ నెక్ నేను చేయలేదు, ఎందుకంటే నేను డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత నెక్ కొంచెం మ్యాచ్ చేసుకోవాలి. సో అంతే, కంప్లీట్ లుక్ అయితే ఇదే. సో మొత్తం రెడీ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. సారీ అయితే ఈరోజు ఇది కట్టుకుంటున్నాను. సో లాస్ట్ టైం ఇది పట్టు చీర మనకి ఇక్కత్లో వస్తుంది కదా కంచి, ఆ సారీ. సో గ్రీన్ అండ్ రెడ్ షేడ్ లాగా వచ్చింది. సో కంప్లీట్గా కట్టుకున్నాక చూపిస్తాను. ఆల్రెడీ స్టెప్స్ పెట్టేసుకొని ఉంచుకున్నాను, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి వెనక స్టెప్స్ అనేది పెట్టేశాను. సో ఇది కంప్లీట్ లుక్. సో నాకు రెడీ అయిపోయింది వెంటనే షార్ట్. సో వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకని నేను అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఒక షార్ట్ పడింది. సో కంప్లీట్ లుక్ అయితే ఇది. ఆల్రెడీ ప్లీటింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను కాబట్టి తొందరగా కట్టేసుకోవడానికి అయిపోతుంది. సో జ్యువెలరీ కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో బాగుంటుంది కదా, మ్యారేజ్ సీక్వెన్స్ కాబట్టి అని ఇలా స్టోన్లో అనుకున్నాను, బట్ నాకు ఇదే మంచిగా సెట్ అవుతుంది అనిపించింది. సో కంప్లీట్ లుక్ అయితే ఇది. సో వెనక, సో యాజ్ నేను చెప్పినట్టే హెయిర్ స్టైల్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. అంటే ఐఎమ్ కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఎప్పుడు ఫ్రీ ఉన్నా, నాకు ఎప్పుడన్నా ఈవెంట్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్రై టు కమ్. ష్యూర్. సో అందుకే రవికి థ్యాంక్స్ చెప్దామని. సో చాలా బాగుంది కదా. సో నేనైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం వర్క్ చేయాలి టుగెదర్. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు బ్లాగ్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా లుక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ నా లుక్స్ అన్నీ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా, నా రెగ్యులర్ షూట్స్ మేకప్ ఎలా ఉందో కూడా నేను షూట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.